మారీసుపేటలోని అప్పలస్వామి గుడిలో శుక్రవారం చండీ హోమం నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి హోమం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా మారీసుపేటలోని అప్పలస్వామి గుడిలో శుక్రవారం ఉదయం చండీ హోమం నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో ఉదయం నుండి శ్రీ లక్ష్మీ అమ్మవారికి విశేషంగా పూజలు నిర్వహించారు. ఉదయం నుండి జరిగిన చండీ హోమం, మధ్యాహ్నం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఆలయంలో చండీ హోమం నిర్వహించడం జరిగిందని అర్చకులు తెలియజేశారు. సాయంత్రం కుంకుమార్చన జరుగుతుందని, భక్తులకు అమ్మవారి వెండి డాలర్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తలు కూనపల్లి నారాయణస్వామి, లంకా శివానంద్ కుమార్, లంకా శివ ఆంజనేయ ప్రసాద్, ఆలయ ప్రధాన అర్చకులు దినమణి దూష్ సుబ్రహ్మణ్య శర్మ, బ్రహ్మ శరమంచి అరుణ్ కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. పరమపవిత్రమైన శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని నేడు ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా అప్పలస్వామి గుడిలో భక్తులందరి చేత కూడా నేడు అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ఆ యొక్క చండీ హోమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈరోజు సాయంత్రం కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన కుంకుమార్చన అనేది కూడా జరుగుతుంది. ఈరోజు సాయంత్రం స్త్రీలందరూ కూడా కుంకుమార్చన చేసుకొని అమ్మవారి ప్రసాదంగా అందరికీ లక్ష్మీదేవి యొక్క వెండి డాలర్లందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. స్థానిక మారీసుపేటలో వేయించేస్తున్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ఈ శ్రావణ మాసం 4వ శుక్రవారం ఆఖరి శుక్రవారం సందర్భంగా చండీ హోమం భక్తులచే జరిపిస్తున్నామండి. అలాగే సాయంత్రం 5 గంటలకి సామూహిక కుంకుమార్చన భక్తులందరికీ వెండి డాలర్ని బహుకరిస్తున్నామండి. భక్తులందరూ తప్పక వీచేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించే ప్రార్థన.